భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే. అక్కడి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇండియన్ స్టూడెంట్స్ కు వీసా రావడం అంత సులభమేం కాదు. ఆస్ట్రేలియా సర్కార్ భారత్ ను హై రిస్క్ అసెస్మెంట్ లెవెల్ 3 AL3 కేటగిరీకి మార్చింది. ఇప్పటి వరకు లెవెల్ 2లో ఉన్న భారత్ ను రిస్క్ ఎక్కువగా ఉండే పాకిస్తాన్ వంటి దేశాల జాబితాలోకి చేర్చడం గమనార్హం. జనవరి 8 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల భారతదేశంలో ముఖ్యంగా కేరళలో వెలుగు చూసిన భారీ నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణం ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మందికి 22 యూనివర్సిటీల పేరుతో నకిలీ పత్రాలు సరఫరా అయినట్లు నివేదికలొచ్చాయి. ఆస్ట్రేలియాలో ఇప్పటికే వేల సంఖ్యలో విద్యార్థులు కొనుగోలు చేసిన డిగ్రీలతో ఉన్నారని ఆ దేశ సెనేటర్ మాల్కమ్ రాబర్ట్స్ ఆరోపించారు. ఈ ఇంటిగ్రిటీ సమస్యల వల్లే నిఘా పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తులు కేవలం పత్రాలను సమర్పిస్తే సరిపోదు. అధికారులు ఆ పత్రాల వెనుకున్న నిజాన్ని తనిఖీ చేస్తారు. బ్యాంక్ స్టేట్మెంట్లను నేరుగా సదరు బ్యాంకులతో సంప్రదించి ధృవీకరించుకుంటారు. గతంలో చదివిన విద్యాసంస్థలకు ఫోన్ చేసి మార్కుల జాబితాలను క్రాస్ చెక్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్ భాష నైపుణ్యానికి సంబంధించి మరిన్ని పక్కా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దక్షిణాసియా దేశాలపై ప్రభావం కేవలం భారత్ మాత్రమే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలను కూడా ప్రభుత్వం AL3 కేటగిరీలోకి మార్చింది. ఆస్ట్రేలియాలో ఉన్న మొత్తం 6.5 లక్షల మంది విదేశీ విద్యార్థులతో భారతీయులే 1.4 లక్షల మంది ఉన్నారు. అమెరికా, బ్రిటన్, కెనడాతో పోలిస్తే తమ దేశమే ఇప్పటికీ విద్యార్థులకు మెరుగైన ఎంపికని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జూలియన్ హిల్ సమర్థించుకున్నారు. అయితే ఈ మార్పులు తాత్కాలికమా లేదా దీర్ఘకాలికంగా కొనసాగుతాయా అన్నది వేచి చూడాలి. తాజా నిర్ణయం వల్ల అర్హులైన ఉత్తమ విద్యార్థులకు మాత్రమే అవకాశాలు దొరుకుతాయని ఆస్ట్రేలియా అంటోంది.